హాయ్ అండి, జై భీమ్ అందరికీ. నేను ఇప్పుడు మన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉన్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంకి వెళ్తున్నా. ఆ స్వామి ఎలా వెలిసాడు ఇక్కడ అనేది చెప్తాను. మాకు ఇంత దగ్గరలో ఈ ఆలయం ఉండు అసలు మా అదృష్టం. వెళ్ళే దారిలోనే చూసారు కదా, ఫుల్ చెట్లు ఉంటాయి, కొండలు, మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇది వెళ్ళే దారిలోనే ఒక చెరువు, ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి, అందులో మంచి ప్రశాంతంగా ఉంటుంది. మంచి చెట్లు, ఆ కొండల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇక చెప్పలేను అసలు. ఆ వాతావరణం అదంతా కూడా వెళ్ళే దారిలో మంచిగా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇదైతే పెద్ద కొండ రోడ్డు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే మేము బుగ్గకి దగ్గరలోకి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్ అందరికీ. నేను బుగ్గ టెంపుల్కి వచ్చిన, మీకు చూపిస్తా చూడండి మొత్తం. పూర్వం ఇక్కడ ఋషులు ఉండేవారట. ఈ 3 కొండల మధ్య వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతి శివరాత్రికి వాళ్ళ తపస్సు శక్తితో కాశీకి వెళ్ళి వచ్చేవారట. కానీ ఒక శివరాత్రికి వెళ్ళలేకపోయారు. దాంతో వాళ్ళు బాధపడుతూ ఉంటే శివుడు కలలో కనిపించి, ఇక్కడ నేను స్వయంభుగా వెలుస్తాను అని చెప్పాడు. ఋషులు ఉదయం లేవగానే శివలింగం ప్రత్యక్షమై ఉంది. ఇక్కడ రాణి రుద్రమదేవి కూడా వచ్చి ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుందంట. కోనేరు ఇది, చుట్టూరు కొండలు, మధ్యలో గుడి, మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ. మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కోనేరులో వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, మస్తు చల్లగా అయితే ఉన్నాయి. నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి, చూసారు కదా. ఇవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది నేను మీకు చెప్తా చూడండి. శివరాత్రి ఎప్పుడైతే ఈ సండే ఉంటుంది కదా, మొత్తం ఘోరంగా ఇక్కడ కూడా పెడతారు.
ఇదే ఆ శివలింగం. శివరాత్రికి ఇక్కడ చాలా పెద్ద జాతర ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు, జాగారాలు చేసుకుంటారు. మంచిగా ఉంటుంది జాతర, ఫుల్ పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్నాయిగా ఈ నీళ్లు మామూలు నీళ్లు కాదు. స్వామిని అభిషేకించడానికి నీళ్ళు అవసరమై ఋషులు గంగమ్మ తల్లిని వేడుకుంటారు. అప్పుడు గంగమ్మ తల్లి స్వయంగా నేనే వస్తా అని మాటిస్తుంది. అప్పటి నుంచి ఈ నీళ్లు ఏకధాటిగా ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చేవి అని ఎవరికి తెలియదు. శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు జరిపి విఫలమయ్యారు. చాలామంది చాలా రకాలుగా కూడా తెలుసుకోవడానికి చూసిండ్రు, కానీ ఇది ఎవ్వరికి కూడా తెలియలే ఇప్పటి వరకు కూడా. ఈ నీళ్ళు ఫస్ట్ శివలింగం మీద పడేటి, కానీ అందరూ కూడా అభిషేకం చేసుకోవాలని ఇట్లా ఏర్పాటు చేసిండ్రు. మీకు ఇందాక కోనేరు దగ్గర నంది నోట్లో నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్తా అన్నా కదా, ఆ వాటర్ అయితే మహాశివునికి అభిషేకించిన నీళ్లు నంది నోట్లో నుంచి కోనేరులోకి పడతాయి. ఎట్లా అట్లా కొడుతావు క్రాస్ బయటికి రెండు ఇటు తిరిగి కొట్టు. కొట్టు, అది నీకే దింపు. ఇప్పుడు కొట్టు. ఇంకా దెబ్బ కొట్టు. అవే తీసుకుంటాయి ఒకటి నీకు నువ్వు ఉంటే మాకు భయం అవుతుంది మళ్ళా. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా అల్లు పట్టం చూసినాను చూడలేదు అత్తమ్మ. ఇప్పుడు నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు ఇది అల్లు బండి అని. ఇంకేదన్నా చూడు, దీన్ని అల్లు బండి అంటారు. ఇట్లా రౌండ్ రౌండ్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో ఇట్లా 2 ఫింగర్స్ పెడతారు, ఇట్లా బొటన వేళ్ళు 2 ఇట్లా మనసులో ఒక కోరిక కోరుకొని కూర్చుంటారు కళ్ళు మూసుకొని. అది ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మన కోరిక నెరవేరితే ఇట్లా అని ఇట్లా వచ్చి మళ్ళీ రివర్స్ వస్తాయి వేళ్ళు చేతులు 2.
ఇక్కడ దగ్గరకు వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తామో అక్కడికి అయింది. అల్లు బండ అంటారు అంటే చూసిన వేరే వాళ్ళు చేసినప్పుడు ఇది నిజమే అట్లా అయిద్దా అన్నట్టు నేను కూడా ట్రై చేసిన. అప్పుడు నా వీళ్ళు అంటే నా చేతులు నాకు తెలియకుండానే దూరం పోయి మళ్ళీ దగ్గరికి వచ్చినాయి. అప్పటికి నీకు తెలుసు అట్లా అవుతుందని? నార్మల్గా మనం మొత్తం మొక్కుకుంటూ ఉంటాం, అంటే అదే ధ్యానంలో ఉంటాం అన్నమాట. శివుంది ఇప్పుడు మనం అనుకొని ఓం నమ శివాయ అది అనుకుంటుంటే ఆటోమేటిక్గా అట్లా అవుతుంది. కానీ నేను అనుకున్నది అయింది. అంటే అయ్యేది ఉంటే ఆ చేతులు ఇట్లా దూరం పోయి మళ్ళీ దగ్గరకు వస్తాయి. ఏమో పెట్టి చూడు. పెడతావా? కాయిన్ లేదు కదా. కాయిన్ కాదు, రెండు ఫింగర్స్ పెట్టుకోవాలి. పెడతావా? ఏమో ఫస్ట్ నమ్మకం ఉండాలన్న మనకు. ఒక ఆమెకైతే ఇక్కడ పెట్టింది, ఆమెకు దుర్గమ్మ వస్తుందట. ఆమె పెట్టిన తర్వాత ఇక్కడ దుర్గమ్మ వచ్చింది ఆమెకి. బాగానే సేపు పూనకం ఉండే. మనకు ఒకవేళ కాదు అనుకో, అవి అక్కడనే అంటే ఇట్లా జరిగి అక్కడ నుంచి ఇట్లా కిందకి పడిపోతాయి అట చేతులు. ఒకవేళ అయ్యేది ఉంటే మళ్ళీ రివర్స్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడికి వస్తాయి అన్నమాట. ఇది అల్లుబండ. ట్రై చేయచ్చు. మేము ఇప్పుడు పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. హనుమాన్ గుడి పక్కనే నాగేంద్రుని ఆలయం ఉంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. కవర్ చుట్టూ కొండలు, మంచి వాతావరణం, మధ్యలో గుడి, మంచి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మూడు కొండల మధ్యలో గుడి ఉంటుంది. రోజు చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి. శివాలయం దగ్గర దర్శనం అయిపోయింది. ఇక్కడ దగ్గరలో అంటే పక్కనే ఒక పోచమ్మ తల్లి గుడి ఉంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. చూపిస్తాం మీకు అది కూడా. ఇక్కడ లొకేషన్ అదైతే సూపర్ ఉంది, మంచిగా ఉంది. మొత్తం చుట్టూరా కొండలు, మంచిగా ఉంది. ఇక్కడ చూపిస్తాం మీకు టెంపుల్, పోచమ్మ టెంపుల్. ఇదే పోచమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ శివాలయం, ఇది పోచమ్మ తల్లి టెంపుల్. చూసారా మొత్తం కొండలే, ఫుల్ కొండలు ఉన్నాయి. ఇక్కడ కోతులు అయితే బాగున్నాయి. అసలు కొండగట్లో కూడా అన్నీ ఉన్నాయో లేదో, ఫుల్ కోతులు ఉన్నాయి. అవి ఎక్కడ మీద పడతాయో అని ఫుల్ భయమైంది. ఇదే పోచమ్మ తల్లి గుడి. అమ్మ ఘోరంగా ఎండ ఉంది.
పోచమ్మ నల్ల పోచమ్మ అంట. గోడ మీద నల్ల పోచమ్మ, బద్ది పోచమ్మ అని రాస్తుంది.